ప్రతి సంగతిని గ్రహించి జ్ఞానము లేని లోకమునకు వేరై మీ మాటను బట్టి రక్షణ పొందే భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. పూర్తిగా బేస్ తీసేసేయండి అన్న, ట్రిపుల్ పెట్టండి, ఎక్కువ కూడా తీసేయండి. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గత 2-3 సంవత్సరాల క్రితం కరోనాకు ముందు ఇదే గ్రౌండ్లో ఒక మంచి అంశంతో 2 దినాలు మీతో మాట్లాడడం జరిగింది. కాలం చాలా గడిచినప్పటికీ చాలా గ్యాప్ తర్వాత మీ మధ్యకు రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేటి దినము రేపటి దినం దేవుని విలువైన మాట మనమంతా కలిసి ఆలోచించటానికి సిద్ధపడుతూ ఉన్నాం. మళ్ళీ బేస్ వచ్చినట్టు తీసేయండి, బేస్ వద్దు. యుక్త కాలమున కన్య గర్భమున కరుణామయుడు. డిసెంబర్ నెల రాగానే క్రైస్తవులకు ఉన్న అలవాటు మినీ క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు, ఐక్య క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు. యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ పొడమిపై జన్మించాడు, పుట్టాడు అని ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకోవడమే కాదు, సెలబ్రేట్ చేసుకుంటూ క్రైస్తవులంతా సందడిలో మునిగిపోయే కాలం ఈ నెలంతా కూడా. ప్రభువు పుట్టాడని సంతోషించడంలో తప్పేం లేదు. అయితే మనుషులు, ముఖ్యంగా క్రైస్తవులు గ్రహించవలసిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి యేసుక్రీస్తు గురించి, ఆయన జననం గురించి. ఆ విషయాలేవి తెలియకుండా ప్రభు పుట్టాడు అని మాత్రమే సంతోషించడం కూడా భావ్యం కాదు అన్నది నిజం. ప్రియులారా, యేసుక్రీస్తు మీద ఎన్నో వివాదాలు, ఆయన జన్మపై ఎన్నో వివాదాలు, ఎన్నో ప్రశ్నలు ఈ సమాజంలో తలెత్తుతూ ఉన్నాయి. ఒక ప్రక్క మనం యేసుక్రీస్తు జన్మ గురించి మాట్లాడుతుంటే, మరో ప్రక్క నుంచి యేసుక్రీస్తు జన్మను అవహేళన చేసేవాళ్ళు ఉన్నారు. దానికి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అని కళ్ళు మూసుకొని వెళ్ళిపోతే మనమే నష్టం కలిగించిన వాళ్ళం అవుతాం. ఎవరేమనుకుంటే నాకేంటి, నేను నమ్మగలిగాను, నా నమ్మకం గొప్పది, నేను స్థిరంగా నమ్మకంలో ఉండగలను అని నువ్వు అనుకోవడం ఓకే, కొంతవరకు నీ నమ్మకం గొప్పదే. కానీ కొన్ని తరాలు లేదా కొన్ని జనములు తలెత్తుతున్న ప్రశ్నల వలన డిస్టర్బ్ కావచ్చేమో. ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయండి అంటే, లేఖనాల్లో వ్రాయబడిన వ్యక్తి యేసు కాదు, ఆయన కన్యక గర్భాన జన్మించలేదు, అసలు కన్యక గర్భాన ఎవరైనా జన్మిస్తారా, దానికి శాస్త్ర సంబంధమైన రుజువులు ఉన్నాయా, శాస్త్రపరంగా దాన్ని నిరూపించగలరా? ఇదంతా ఒక పుక్కిటి పురాణం, కట్టు కథ, క్రైస్తవులు అల్లిన కట్టు కథ అని ఈ మధ్యకాలంలో మత ఛందస్సువాదులు పెట్టరేగిపోయి మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. కానీ క్రైస్తవులంతా కూడా చూసి చూడనట్లుగానే విడిచిపెడుతున్నారు, వదిలేస్తున్నారు. కొంతకాలం నీ నమ్మకం కొనసాగుతుంది, నీ తరం వరకు ఓకే. కానీ ప్రశ్నగా మిగిలిపోతే మాత్రం మన తర్వాత తరం ప్రభువుని నమ్ముతుంది, క్రీస్తుని నమ్ముతుందని చెప్పలేం. ఎందుకంటే బ్రిటన్లో ఇప్పటికే, బ్రిటన్ తెలుసు కదండి, ఒకనాడు క్రైస్తవ దేశం, ఇప్పటికీ పేరుకు మాత్రమే క్రైస్తవ దేశం, కానీ క్రైస్తవులు కేవలం 22% మాత్రమే బ్రిటన్ దేశంలో ఉన్నారు. ఒకనాడు ప్రపంచాన్ని జయించి క్రైస్తవ దేశంగా
బైబిల్ అందరికీ పంచారండి, లేదంటే క్రైస్తవ్యాన్ని ప్రపంచంపై రుద్దారండి అని ఏ దేశం గురించి మాట్లాడారో ఆ బ్రిటన్ క్రైస్తవ్యం తగ్గిపోతుంది. కారణాలు ఏంటంటే ఇదిగో ఇవే. కన్యమరియ గర్భాన పుట్టాడని ఆయన రక్షకుడని మీరు అంటున్నారు. కానీ కన్యమరియ గర్భాన ఆయన పుట్టాడు అనడానికి రుజువులు ఏమున్నాయి? అసలు కన్యక కనగలుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు సమాజంలో ఉండగా మనం కేవలం మన సంతోషాన్ని, మన ఆనందాన్ని చూసుకొని కాలం గడిపేయడం, పేజీ తిప్పేయడం, ముఖం తిప్పేసుకొని వెళ్ళిపోవడం ఎంతవరకు సబబు? అందుకే యేసుక్రీస్తు జన్మను గూర్చి, ఆయన ఈ భూమి మీద పుట్టిన కాలమును గూర్చి, ఆయన ఏ గర్భమున పుట్టాడో ఆ కన్యక గర్భమును గూర్చి, టోటల్గా వ్రాయబడిన లేఖనాలను గూర్చి సమగ్రమైన సంపూర్ణమైన వివరణ మనం తెలుసుకోవాలి. ఈ 2 రోజుల్లో మీకు ఆ వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినాలి. క్యారల్స్, కేకులు ఇవన్నీ చేద్దురు కానీ ప్రతి సంవత్సరం చేస్తున్నారుగా. కానీ దానికంటే ముందు వాక్యం తెలియాలి. యుక్త కాలమున యేసుక్రీస్తు జన్మించాడు, అది నిజం. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదివితే, రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, వేదిక మీద ఉన్న వాళ్ళు చదువుతారులేమ్మా. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలం ఆయన ఈ భూమి మీదకు రావడం యుక్త కాలం. యుక్త కాలము అంటే సరి అయిన కాలం. అలాగే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21 కూడా చదవండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట అన్నింటికి కుదురుబాటు కాలం. యుక్త కాలం అంటే అన్నిటికీ కుదిరే కాలం, టైం. అన్నిటికీ సమకూడే కాలం, సరైన టైం అనొచ్చు, రైట్ టైం అనొచ్చు. అలాగే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. ఇవి దిద్దుబాటు జరుగు కాలం. వాట్ ఏ వండర్ఫుల్ అండి. మంచి లాంగ్వేజ్, మంచి భాష వాడుతున్నాడు. నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తుంటే ప్రతి లేఖనంలో అద్భుతమైన సారం ఉంటుందండి. యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించిన కాలం రైట్ టైం, అన్నిటికీ కుదిరే కాలమట. ఆయన ఎందుకు ప్రారంభంలోనే రాలేదని చాలాసార్లు నేను ఆలోచించేవాడినండి. ఆదాము పాపం చేశాడు, ఆ తర్వాత ఎంతోమంది భూమి మీద పుట్టారు, ఎంతోమంది పాపం చేశారు. నోవాహు కాలం వచ్చేసరికి మనుషులందరూ పాపం చేశారు. వాళ్ళందరినీ రక్షించడానికి ఎందుకు యేసుక్రీస్తు ఆ కాలంలో వచ్చి ప్రాణం పెట్టలేదు? ఆలోచించేవాడిని. తర్వాత ఇశ్రాయేలీలందరూ పాపం చేసినప్పుడు మరలా చెరలోనికి వెళ్ళిపోయాడు. అసలు అప్పుడైనా రావచ్చు కదా, రాలేదు. ఏమండి, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం, ఆయన ఆలోచనలు నిజంగా మనిషి అందుకోలేనంత గొప్పవి. నువ్వు తొందరపడినట్లు, నేను తొందరపడినట్లు, నువ్వు ఆతురపడినట్లు, నేను ఆతురపడినట్లు ఆ మహనీయుడు ఆతురపడ్డావు. ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి, అన్ని వ్యవస్థలను నడిపిస్తున్నవాడు, అన్ని కోణాల నుంచి ఒక విషయాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నవాడు, అన్ని కోణాల నుంచి చూడవలసిన వాడు. గనుక యేసుక్రీస్తుని ఏ కాలంలో తీసుకురావాలి అని ఆయన ప్రణాళిక వేసుకున్నాడంటే యుక్త కాలం, సరైన కాలం అన్నాడు.
అంటే యేసుక్రీస్తు వచ్చిన కాలమే సరైన కాలమా? అదే రైట్ టైమా? రోమా ప్రభువులు పరిపాలిస్తున్న కాలం అది. సీజర్ కైసర్ ఔగుస్తు ప్రజాసంఖ్య నేర్పుతున్న టైం అది. ఇదంతా హిస్టరీ సుమండి. ఇప్పటికీ రోమన్ ఎంపైరిజంలో ఆ జనాభా సంఖ్య, ఆ చిట్టా చూస్తే ఏమండి, యేసుక్రీస్తు పేరు, యేసు పేరు, అలాగే మరియా యోసేపుల పేర్లు, ఇవన్నీ కూడా హిస్టరీ, రియల్ హిస్టరీ. ఎందుకు అదే యుక్త కాలం అనుకున్నాడు? నేను కొంతవరకు బైబిల్ నుంచి పరిశోధించి ఆలోచించి ముందుకు తీసుకురాగలిగానండి. అదే మేము ముందు పెడుతున్నాం. ఎందుకు అది యుక్త కాలమైంది ప్రియులరా? ఎందుకు అది యుక్త కాలమైంది అంటే, నోవాహు జలప్రళయం తర్వాత, నోవాహు కాలంలో జరిగిన జలప్రళయం తర్వాత ఒకే ఒక కుటుంబం ఈ నేల మీద, ఈ ప్రపంచంలో ఉంది ఒకే కుటుంబం. నోవాహు భార్య, ఆయన ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు. ఒకే భాష ఉంది, ఒకే కుటుంబం అది. ఒకే భాష కలిగి విస్తరించారు, జనం ఎక్కువయ్యారు, ప్రజలు విస్తరించారు, సంఖ్య పెరిగింది, ఒకే చోట చేరారు. 2 నదుల మధ్య, మెసొపొటేమియా, యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్య చేరారు. అది ఇప్పుడు ఉన్నటువంటి బాగ్దాద్, ఇరాక్ దేశంలోని బాగ్దాద్ ప్రాంతం. అక్కడకు చేరి ఒక పెద్ద ఆకాశాన్ని, అంటే పెద్ద గోపురం కట్టడానికి ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళకున్న ఆలోచన, అప్పటికే వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న ఇంజనీరింగ్ టెక్నాలజీ ఏంటి, ఆకాశాన్ని అంటే గోపురం, అది వారి వలన కాదని దేవుడు అనలేదు. వాళ్ళకి ఇక అడ్డేమీ లేదు అన్నాడు. ఆ రోజు దేవుడు తీసుకున్న నిర్ణయం, వాళ్ళు ఏం చేయదలిచినా ఇక వాళ్ళకి ఆటంకం ఏం లేదు, అడ్డు లేదు, వాళ్ళని అడ్డుకునేవారు లేరు. గనుక మనం దిగిపోయి వారి ఆలోచనను తారుమారు చేద్దాం, వాళ్ళ భాషలు తారుమారు చేద్దాం అని దేవుడు ఆ రోజు ఆ పనిని ఆటంకపరిచాడు, వాళ్ళ పనిని. అది తప్పుడు పని. వేరు భాషలు వేరయ్యాయి, భూమి మీద విస్తరించారు. రకరకాల భాషలు అక్కడే ఉద్భవించాయి. ఎవరో ఒకళ్ళిద్దరికి ఒక భాష, ఇద్దరికో ముగ్గురికి ఒక భాష, ఇద్దరికో ముగ్గురికి ఒక భాష, ఇద్దరికొక ముగ్గురికి ఒక భాష. తమ భాష ఎవరికి అర్థమవుతుందో ఆ ఇద్దరు ముగ్గురితో ఒక ప్రాంతానికి, తమ భాష ఎవరికి అర్థమవుతుందో చూసుకోవడం ఒకరిద్దరితో ఇంకొకళ్ళు ఇంకో ప్రాంతానికి. ఇలాగ ఎవరి భాష వాళ్ళకి అర్థమవుతుందో ఆ ఇద్దరు ముగ్గురు నలుగురు లేదో 10 మందో భాషలను బట్టి అనేక ప్రాంతాలకు విస్తరించారు. ఇది కూడా హిస్టరీ చెప్పింది. మధ్యాసియా నుంచి ప్రపంచాన్ని విస్తరించారని చరిత్ర కూడా ఒప్పుకుంది. ప్రియులరా, ఆ తర్వాత ఏంటి చరిత్ర అంటే, దేవుడు తెలియదండి వాళ్ళకి. ఎవరికి వారుగా పెరిగారు, ఎవరికి వారుగా బ్రతికారు, ఎవరికి వారుగా దేశాల్లో విస్తరించారు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ప్రపంచ ప్రజలందరికీ, అందరి కోసం, అందరికీ చెందినవాడుగా, అందరి కొరకు రక్తం చిందించబోతున్నాడు. ఇది ప్రజలందరికీ తెలియాలి, ప్రజలందరి మధ్యకి విషయం వెళ్ళాలి. వెళ్ళాలి అంటే అది కూడా యూదుల ద్వారా జరగాలి. అంటే ఒక ప్రణాళిక దేవునికి ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఒక రక్షకుడు వస్తాడు అని అన్యులలోకి కూడా ఈ విషయం, ఈ జ్ఞానం వెళ్ళాలి అంటే దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడండి. ఆ ప్రణాళిక ప్రకారమే ముందు ఇశ్రాయేలీలను 4 సామ్రాజ్యాల బానిసలుగా చేశాడు. బాగా వినాలి. ఎందుకు అది యుక్త కాలమైందో చెప్తున్నాను. ఇశ్రాయేలీలను 4 సామ్రాజ్యాలకు బానిసలుగా చేశాడు. అఫ్కోర్స్ వాళ్ళు చేసిన పాపాల కొరకు శిక్షే, కానీ ఆ శిక్షలోనే దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాడు. దేవుడు ఏ సిచ్యువేషన్ అయినా మల్టిపుల్ యూస్గా మార్చుకుంటాడు. మల్టిపుల్ యూస్ మార్చుకుంటాడు, బహుళ ప్రయోజనకారిగా మార్చుకుంటాడు ప్రతి సన్నివేశాన్ని. ఎందుకంటే ఆయన బుద్ధి బాహుళ్యములు గంభీరములు కదా. ఇశ్రాయేలీలను మొదట బబులోను చక్రవర్తి, ముందు బబులోను చక్రవర్తి నెబుకద్నెజరును రేపాడు.
ప్రపంచమంతటిని అతని చేతికి ఆయన అప్పచెప్పాడు. బాగా ఆలోచించండి. బైబిల్ చదివారు కాబట్టి మీరు ప్రతి వచనాన్ని చూపించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. బబులోను చక్రవర్తి చేతికి ముందు అప్పగించాడు, అన్ని రాజ్యాలను అప్పగించాడు. ఆ రాజ్యములన్నీ బబులోను చక్రవర్తి అధికారంలోనికి వచ్చేలా చేశాడు. ఆ అధికారంలో బానిసలుగా ఎవరున్నారు? యోధులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. ఏమంటే ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే చెరలోనికి కొనిపోబడిన వారిలో దుర్మార్గులు మాత్రమే కాదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. లేరా? ఒక దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు పాపం చేసినందుక? పాపం చేయకపోయినా తీసుకెళ్ళబడ్డారా? పాపం చేయలేదు. మరి ఎందుకు ఇది జరిగింది అంటే మీరు వెంటనే యోసేపు దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నప్పుడు దాని ప్లాన్ ముందుగా ఏం జరగాలో ఆయన కొన్ని స్కెచెస్ ఉంటాయి. రాబోయే కాలంలో జరగబోయే ఒక విపత్తు కోసం రక్షకుడిగా యోసేపు నిలబడాలంటే ముందు అన్నలు ఏం చేయాలి? యోసేపుని అమ్మాలి. యోసేపు బానిసగా వెళ్ళాలి. కొన్ని సంవత్సరాలు ఏమండి పొతిఫర్ ఇంట్లో గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత విడుదలై ఫరో ఇంటికి వెళ్ళాడు. 17 ఏళ్ల వయసులో వెళ్ళినవాడు సుమారుగా ఏమండి 35-40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు బాధ ఎందుకు అనుభవించాలి అంటే ప్రపంచానికి రక్షణ అతని వలన కలగాలి. అందులో ముఖ్యంగా ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలీలు కాపాడబడాలి. యాకోబు కుటుంబం కాపాడబడాలి. ఎలాగైతే ముందు జరగబోయే దానికోసం, రాబో కాలంలో జరగబోయే దానికోసం ముందుగా యోసేపును సిద్ధపరిచి అతన్ని ముందుగా బానిసగా పంపాడో, అలాగే బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా యూదులు వెళ్ళారు. అందులో నీతిమంతులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి? ఏం జరిగింది? జరిగిన ప్రతి సంఘటనను మీరు ఒక్కసారి నెమరు వేసుకోండి. వారి వలన ఆ బబులోను సామ్రాజ్యంలో, బబులోను పట్టణంలో దేవుడు హైలైట్ అయ్యాడు. అయ్యాడా? అవ్వలేదా? అయ్యాడు. ఏ సన్నివేశాలతో హైలైట్ అయ్యాడు చెప్పండి. ఫస్ట్ ఏమండి? కలభావం ఎవరు చెప్పారు? దానియేలు చెప్పాడు. తర్వాత అగ్నిగుండం. అప్పుడు ఏమంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళితే ముగ్గురు వెళితే నలుగురు కనపడ్డారు. ఎవరికి? రాజుకి. వాళ్ళని బయటికి పిలిస్తే ఎంత క్షేమంగా వచ్చారు. వాళ్ళని వేసిన వాళ్ళ ఏమండి మాడిపోయి చచ్చిపోయారు. వాళ్ళని విసిరిన వాళ్ళు చనిపోయారు. లోపల ఉన్న వాళ్ళు హ్యాపీగా కనీసం వాళ్ళ వెంట్రుకలకు కానీ వాళ్ళ వస్త్రాలకు కానీ అగ్ని వాసన రాకుండా బయటకు వచ్చారు. అంటే బాగా ఆలోచించండి. ఈ మహాసామ్రాజ్యాలు ఎందుకు ప్రపంచాన్ని ఏలాలి? దేవుడు ఒక సామ్రాజ్యం కిందకి ప్రపంచాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? దాని వెనకున్న ప్రణాళిక ఏంటి? ఆయనకి ప్రణాళిక ఒకటి ఉందని అర్థం కావట్లేదా? అంటే ఒకనాడు భాషలు వేరైన తర్వాత వెళ్ళిపోయిన జనాంగము పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయారు. అది మీ అందరికీ తెలుసు. ఇశ్రాయేలీలకే దేవుడి దగ్గర తెలియదు. అబ్రహాముకు కూడా పేరు తెలియదు, ఆయన ఎవరో తెలియదు, కరెక్ట్గా తెలియదు. కానీ అబ్రహాము మిగతా జనం కంటే ప్రత్యేకంగా ఆలోచించాడు. ఒక రకం చెప్పాలంటే వాళ్ళ కుటుంబాలు విగ్రహారాధన కుటుంబాలు. కల్దీయుడే. అబ్రహాము కూడా ఎవరు? కల్దీయుడే. అంటే బబులోను సామ్రాజ్యం అంతా కూడా కల్దీయులు కదా. అబ్రహాం బ్యాక్గ్రౌండ్ కూడా కల్దీయులు, విగ్రహారాధన కుటుంబం అది కూడా. కానీ ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు అబ్రహాము. దేవుడంటే మనం చేసినవాడు కాదు, మనల్ని చేసినవాడు అయి ఉంటాడని ఆలోచన. ఏమంటే అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు, వీళ్ళకి తప్ప మిగతా ప్రపంచం ఎలా ఉంది చెప్పండి. అప్పుడు అంతవరకు ఎందుకండి? ఇశ్రాయేలీల దగ్గరకు వెళ్ళమని దేవుడు మోషే అంటాడు, నేను నీ పేరేమని చెప్పాలి అంటే మోషేకి కూడా అప్పటికి దేవుడి గురించి తెలుసా? ఆయన పేరు తెలుసా? ప్రపంచానికి ఆయన తెలీదు. ప్రపంచమంతటిని క్రీస్తు ద్వారా ఏకం చేయడానికి దేవుడు మరి ఏం చేయాలి? ఒకే తాటిపైకి మళ్ళీ జనాన్ని తీసుకురావాలి. ఒకే సామ్రాజ్యం క్రిందకి తీసుకొచ్చాడు. ఒకే సామ్రాజ్యములో, ఒకే రాజ్యంలో, ఒకే అధికారం కింద ఉన్నటువంటి ప్రపంచ రాజ్యాల్లో
యూదులు అనే వారిని చెదరగొట్టాడు. అది శిక్ష కావచ్చు వాళ్ళకి, కానీ ఆ శిక్షలోనే మరొక పర్పస్ సర్వ్ అయ్యేలా చేసుకున్నాడు ఆయన, మరి ఒక కార్యం జరిగేలా చేసుకున్నాడు. అదేమిటంటే అన్యజనుల మధ్యకి ఏం వెళ్ళిపోయింది? అన్యజనుల మధ్యకి ఏం వెళ్ళింది? సత్యం వెళ్ళింది, వాక్యం వెళ్ళింది, దేవుని ప్రణాళిక వెళ్ళింది. బబులోను సామ్రాజ్యం వచ్చిన తర్వాత వాళ్ళు బబులోను పట్టణానికి వెళ్ళారు. ఇంకా ఆ తర్వాత బబులోను సామ్రాజ్యాన్ని ఓడించి మాదీయ పారసీకులకు ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి పారసీకుల మధ్యకు మాదీయుల మధ్యకి ఏం వెళ్ళాలి? సత్యం వెళ్ళాలి. మాదీయుల దగ్గరికి, పారసీకుల దగ్గరకు వెళ్ళాలి. ఆ తర్వాత గ్రీకుల దగ్గరకు వెళ్ళాలి. అంతే కదండి. ఎవరు దండెత్తిన అషూరియన్లు వచ్చారు, ఇజ్రాయేలీలను కొనిపోయారు. బబులోను సామ్రాజ్యం వచ్చింది, బబులోను చక్రవర్తి వచ్చాడు, యూదులను కొనిపోయాడు చెరగా, బానిసలుగా. ఆ తర్వాత ఏమండి అలెగ్జాండర్ వచ్చాడు, రోమా చక్రవర్తి, గ్రీకు చక్రవర్తులు. గ్రీకు చక్రవర్తుల పరిపాలన క్రింద కొంత వాళ్ళ దేశాలలో చెదిరిపోవటం, వాళ్ళ ప్రాంతాల్లో చెదిరిపోవడం. ఇక చివరిగా ప్రపంచాన్ని ఉక్కు పాదాలతో అణిచి, ఇనప పాదాలతో అణిచిన రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాల మధ్య యూదుల వలన వచ్చినటువంటి జ్ఞానం, అంటే యూదుల వలన ప్రకటింపబడిన వాక్యం, దేవుడు ఇదంతా కూడా ఒక కొలిక్కొచ్చిన తర్వాత ఇప్పుడు రైట్ టైం. ఎందుకంటే అటు ఆశ్వరోష్ కావచ్చు, కొరేషు కావచ్చు, బబులోని చక్రవర్తి కావచ్చు, రోమా ప్రభువులు కావచ్చు, ప్రపంచానికి యూదులు పరిచయం అయ్యారు, ధర్మశాస్త్రం పరిచయమైంది. ప్రపంచానికి కూడా ఒక నిరీక్షణ వచ్చిన కాలం, అది ప్రజలందరిలో తెప్పించినంత వరకు దేవుడు యేసుక్రీస్తును అక్కడ అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది, అప్పుడు పంపిస్తాను. ఇన్ని జరిగాయి కనుకనే ఏం జరిగిందో చూడండి. ఇన్ని దేవుడు చేశాడు గనకనే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం ఏం జరిగిందో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో, హేరోదు దినములలో యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పెమ్మట, ఇదిగో తూర్పు, ఏ దేశం? వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు, యూదులు కాదు, తూర్పు దేశపు జ్ఞానులు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించడానికి వచ్చాము. వాట్ ఏ వండర్ఫుల్ అండి. ఇక్కడ మీరు ఏం గమనించారో తెలియదు. క్రైస్తవులకి ఏమర్థమైందంటే అంతే, తూర్పు దేశపు జ్ఞానులు అంటే ముగ్గురని ఇళ్ళే డిసైడ్ అయ్యారు. అక్కడ ముగ్గురని ఉందా? ఆ ముగ్గురని డిసైడ్ అయిపోయి ఇక పిల్లలకి సండే స్కూల్లో డ్రామాలు, నాటికలు ఏర్పాటు చేశారు. క్రిస్మస్ అనగానే ముగ్గురికి కాస్త మెరిసే డ్రెస్సులు వేసి వాళ్ళకి ఏదో కిరీటాలు పెట్టి, వాళ్ళు జ్ఞానులు అన్నారు కానీ రాజులు అనలేదే. కానీ వాళ్ళ గెటప్లు ఏం చేసేసారు? వీళ్ళు రాజుల్ని చేసేసారు. అది కూడా ముగ్గురు. అంటే ఇంతకీ ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం చదివిన వాళ్ళకి, క్రైస్తవులకి ఏమర్థమైంది అంటే ఏం అర్థం కాల. సాంబ్రాణి, బంగారము, బోళం, ఈ 3 చెప్పాడు కాబట్టి 3 పట్టుకొని వచ్చారు. నేను ఒక్కడనే వస్తూ 3 వస్తువులు తేలకూడదా? 10 మంది వస్తూ 3 వస్తువులు తేకూడదా? ఎంతకు మించి ఏం అర్థం కాలేదండి వాళ్ళకి. కానీ సిచ్యువేషన్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రపంచము క్రీస్తు రాక కొరకు ఎదురు చూసింది. అన్యజనులలో కూడా ఆ నిరీక్షణ వచ్చింది. చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూసిరి. అన్యజనులు నీ యందు నిరీక్షణ ఉంచుదురు. అంటే ప్రజలందరి కాన్సన్ట్రేషన్, అన్ని జనుల కాన్సన్ట్రేషన్, దేశాల కాన్సన్ట్రేషన్ దేవుని వైపు తిరగాలి. సరైన టైం, కరెక్ట్గా వారి మధ్యకు సత్యము, వాక్యము, క్రీస్తును గూర్చిన ప్రవచనాలు అన్యుల మధ్యకు వెళ్ళాలి. అలా వెళితేనే యేసుక్రీస్తు రావాలి. అలా వచ్చినప్పుడే ఆయన జననం కానీ లేదా ఆయన త్యాగం కానీ శరవేగంగా ప్రజల మధ్యకి వెళుతుంది. అంటే ఏమంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత సువార్త ఎంతకాలంలో వెళ్ళిందో తెలుసా అండి? ఎంతకాలం పట్టిందో తెలుసా? మీరు చెప్పండి, ఎంతకాలం పట్టింది?
నేను చెప్పనా? ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీ పత్రిక కాదండి, క్షమించండి, మరి మొదటి అధ్యాయం మరి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. ప్రపంచమంతటికి వెళ్ళిందని మాట చక్కగా రాయబడి ఉంటుందండి. ఆయన గురించినటువంటి సువార్త ప్రపంచ దేశాలలోనికి వెళ్ళిపోయింది. ఏమండి? ఒక మంచి మాట చక్కగా రాశాడు. ఇప్పటికే లోకమంతటికి ప్రకటించబడిన సువార్త, లోకమంతటి అంటే మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు పుట్టిన కొద్ది కాలానికే సువార్త ప్రపంచవ్యాప్తమయ్యింది. అంతవరకు ఎందుకండి? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, భారతదేశంలో సువార్త ఎప్పుడు ప్రవేశించిందో తెలుసండి? యేసుక్రీస్తుని గూర్చిన వార్త భారతదేశంలోకి ఎప్పుడు ప్రవేశించిందో తెలుసండి? నెహ్రూ ఇందిరాగాంధీకి ఒక ఉత్తరం రాశాడట. ఆ ఉత్తరంలో ఇందిరాగాంధీకి రాస్తూ నెహ్రూ అన్నాడు, అమ్మ, క్రీస్తును గూర్చిన వార్త మొదటి శతాబ్దంలోనే భారతదేశంలోనికి ప్రవేశించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కలవడానికి మోడీ వెళ్ళాడండి ఆ మధ్యకాలంలో, ఒక 2 years 3 years బ్యాక్. వెళుతూ యూదుల యొక్క మూలాలు, క్రీస్తు యొక్క మూలాలు, అంటే క్రీస్తు సువార్తను గురించిన మూలాలు, భారతదేశంలో ఉన్నటువంటి మూలాలు, కొన్ని ఆధారాలు తీసుకొని వెళ్ళి నెతన్యాహుకు అప్పచెప్పాడు. అంటే మొదటి శతాబ్దంలోనే క్రీస్తును గూర్చిన వార్త ప్రపంచవ్యాప్తమైపోయింది. మీ విశ్వాసము లోకమంతటా ప్రకటించబడిన విశ్వాసం, లోకమంతటా ప్రకటించబడింది. ఎందుకంత వేగంగా వెళ్ళింది? ఎందుకు వేగంగా వెళ్ళాలంటే అధికారమంతా ఒకే రాజ్యంలో, అది కూడా రోమా కాలంలోనే, రోమా ప్రభువుల కాలంలోనే, రోమా ప్రభుత్వ కాలంలోనే జరగాలి. లోకమంతటికి ప్రకటించబడిన సువార్త అంటాడు. లోకమంతటికి ప్రకటించబడిన విశ్వాసం. ఎందుకు రోమా ప్రభువుల కాలంలోనే యేసుక్రీస్తు పుట్టాలంటే ఆ టైం, రైట్ టైం. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ముందుగా బబులోను సామ్రాజ్యాన్ని, ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని, ఆ తర్వాత రోమా సామ్రాజ్యాన్ని, గ్రీకు సామ్రాజ్యాన్ని, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం, వీటన్నింటిలో ముందుగా యూదులను, ఇశ్రాయేలీలను పంపి నీతిమంతులు, ప్రవక్తలు ఎంతోమంది ఉండడం చేత మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవరు వచ్చేసారు? జ్ఞానులు. వీళ్ళు యూదులు కాదు, వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు, అన్యులు. అన్యులలో ఒక నిరీక్షణ అనేది అక్కడ కనబడుతుంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వాట్ ఏ వండర్ఫుల్ అండి! ఎంత చక్కగా చెప్పాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యుక్త కాలము అని దేవుడు ఆ కాలాన్ని ఎందుకు రాయించాడంటే అన్నింటికి ఏ కాలం అటది? కుదురుబాటు కాలం. యుక్త కాలం అది. యుక్త కాలములో దేవుని మాట నెరవేరాలి. లూకా సువార్త 1వ అధ్యాయము యేసుక్రీస్తు జన్మను గురించి వ్రాస్తూ, లూకా సువార్త 1వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చూడండి. 19-20 వచనాలు. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు ఎప్పుడు నెరవేరుతాయి అంటున్నాడండి? వాటి కాలమందు నెరవేరును. వాటికొక కాలం, వాటి కాలమందు నెరవేరును అన్నాడు. కాలాన్ని నిర్ణయించాడు. ఏ కాలం నిర్ణయించాడు అంటే
కన్యమర్య గర్భము, కన్యమర్య కావాలి, కన్యమర్య కావాలి, మరియ రావాలి. అలాగే ప్రపంచమంతా కాన్సన్ట్రేషన్ చేసే కాలం రావాలి. ఏమండి, ఒకప్పుడు అండి మన ఇండియా నుంచి సముద్రం దాటితే అరిష్టం అండి, సముద్రం దాటకూడదండి, అది శాపం అండి అనేవాళ్ళు. నిజమండి, మన ఇండియన్స్ హిస్టరీలో ఉన్నటువంటి మాట అది. దానిని అధిగమిస్తూ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక అంబేద్కర్ కావచ్చు, గాంధీజీ కావచ్చు, తర్వాత ఒక రాజారాం మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కావచ్చు, విదేశాలకు వెళ్ళి, ముఖ్యంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళ సరిహద్దును చెరిపేశారు. ఒకప్పుడు కేవలం భారతదేశం అనే సరిహద్దులు గీసుకొని, మరి సముద్రం దాటితే అరిష్టమని, సముద్రం దాటిన తర్వాత ఉన్న జనములతో కలవడం పాపమని, అసలు సముద్రం దాటకూడదు, ఒక రకంగా చెప్పాలంటే సముద్రము ఆకాశము సముద్రం మీద కలుస్తుందని, ఇలాంటి అపోహలు ఎన్నో ఉండేవండి చరిత్రలో. సముద్రము దాటి అవతలకు వెళ్ళి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచనంత వరకు మన దేశం ఏంటో, మన చరిత్ర ఏంటో మీకు చాలామందికి తెలియదండి. నేను నెక్స్ట్ బుక్ రాస్తున్నాను, హిస్టరీ బుక్ ఒకటి రాశాను, జీవం పుట్టుక, అలాగే విశ్వం పుట్టుక, చరిత్ర పుస్తకాలు చెప్పినవన్నీ తప్పుల తడకలని, అబద్ధాలని తేల్చేసే ఒక అద్భుతమైన పుస్తకం ఈ సంవత్సరం విడుదలవుతుంది. నెక్స్ట్ ఇయర్ మన ప్రపంచంలో మన దేశం ఎలా ఉందో, అసలు జనముల విస్తరణ ఎలా జరిగిందో, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా గడిచాయో, ఆ క్రమంలో ఈ కులము, ఈ మతము ఇవి ఎందుకు పుట్టాయో, ఈ జాడ్యం ఎక్కడి నుంచి వచ్చిందో మహాసంగతులు రాయబోతున్నాను. ఏమండి, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రపంచంతో సంబంధాలు ఏర్పడనంత వరకు మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం, మన దేనస్థితి భయంకరం అండి. ఎప్పుడైతే ప్రపంచ దేశాలతో సంబంధాలు పెంచుకున్నామో చాలా మారింది. కానీ ఆ నిజాలు చాలామంది తొక్కిపెట్టి ఉంచుతున్నారు చరిత్రలో. ప్రపంచంతో సంబంధాలు ఏర్పడిన తర్వాతే మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతుల మార్పు వచ్చింది, ఆచార వ్యవహారాల్లో మార్పు వచ్చింది. లేకపోతే ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తెలుసా? దేవదాసి వ్యవస్థ, ఇంకా సతీ సహగమనం, ఇంకా ఇలాంటివెన్నో ఉన్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడిన తర్వాతే మనలో ఉన్న మూఢాచారాలు, దురాచారాలు ఇలాంటివన్నీ మనం కొంచెంగా మార్చుకోగలిగాం. అలాగే దేవుడు ప్రపంచంతో అంతా సంబంధం ఏర్పరిచిన తర్వాత, యూదులను ప్రపంచంతో సంబంధం ఏర్పరిచిన తర్వాత సరైన టైంలో యేసుక్రీస్తుని లోకానికి తీసుకొని వచ్చాడు. ఇకపోతే అతిపెద్ద వివాదం ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు జననం విషయంలో అతిపెద్ద వివాదం ఒక ప్రవచనం అండి, ఒక ప్రవచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14 వచ్చిన ఆ ప్రవచనం ఏంటో చూడండి. చాలా పెద్ద వివాదం అండి ఇది, తెలుసుకోవాలి. కేవలం యేసుక్రీస్తు పుట్టాడని పండగ చేయటం కాదు, సంతోషించటం కాదు. నిజంగా ఆయన విశ్వసించిన వారమైతే ఆయన పక్షంగా ఈ సమాజంలో నిలవబడి పోరాడాలి. చదవండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఏమండి, యూదులకు ఈ గ్రంథం ఉందండి. ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథం, పాత నిబంధన 39 పుస్తకాలు యూదులకు చెందినవి, యూదుల దగ్గర ఉన్నవి. విచిత్రం ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి యూదులలో ఎవ్వరు కూడా అండి యేసుక్రీస్తుని అంగీకరించడం లేదు. ఎవరో మెస్సయ్య వచ్చాడని ఎవరి గురించో మాట్లాడుకుంటున్నారు. మొన్న ఏలూరులో చెప్పాను. ఎందుకు వాళ్ళు యేసును క్రీస్తుగా ఎందుకు అంగీకరించడం లేదంటే, వాళ్ళకున్నటువంటి కొన్ని అపోహలు, కొన్ని అబద్ధపు ప్రచారాలు. ఈ వాక్యంలో ముఖ్యంగా రాయబడిన మాట ఏమిటంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును.
ఏమంటే కన్యక గర్భవతి ఎలా అవుతుంది? మొదటి ప్రశ్న, శాస్త్రపరంగా వచ్చే ప్రశ్న, కన్యక గర్భవతి అవ్వగలదా? ఎలా అవుతుందండి? ఎలా అవుతుందండి? చాలామంది నాస్తికులు ఈ ప్రశ్న మీద ఆగిపోయి ఇదంతా అబద్ధం అండి, ఇది అబద్ధం అనుకున్న వాళ్ళే ఒక తప్పుడు వార్త పుట్టించారు. అదేమిటంటే, ఏమండి కన్యక ఎలా గర్భవతి అవుతుంది? పురుషుడు లేకుండా ఏ స్త్రీ అయినా గర్భవతి అవుతుందా? అది సాధ్యమవుతుందా? మరియా ఒక పురుషునితోనే కనేసింది, కానీ ఒక అబద్ధం చెప్తుంది. పురుషునితోనే కని నేను పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిని అయితేనని ఒక అబద్ధం చెప్తుంది అని ఒక వివాదాన్ని పుట్టించారు. ఆ రోజే పుట్టించారు. అది యూదుల్లో వ్యాపించింది. అలాంటి అబద్ధాలు ఎన్నో వ్యాపించాయి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన రోజున ఏమండి భయంకరమైన భూకంపం, ఆకాశం నుంచి దేవదూతలు దిగటం, ఆ రాయిని పొర్లించటం, అందులోంచి ప్రభు వచ్చేయటం, ఇవన్నీ చూసి భయపడిపోయి పారిపోయిన సైనికులు, వాళ్ళకి ఇవ్వబడిన చాలా సొమ్ము, చాలా డబ్బును చూసేసరికి తాము చూసిన పచ్చి నిజాలను మరిచిపోయి ఆ డబ్బు తీసుకొని ఆ శాస్త్రులు, ఆ పరిచయులు ఏది బోధించారో దాని ప్రకారం ఒక అబద్ధాన్ని చెప్పారు. మేము నిద్రించుచుండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయారు, లేవలేదు. ఈ రెండు వివాదాలు ఈరోజు యూదులు యేసుక్రీస్తును నమ్మకుండా చేసేసాయి. ఇప్పుడు మనం మొదటి వివాదాన్ని తీసేయాలి. ఏంటా వివాదం? మొదట, కన్యక అసలు గర్భవతి అవ్వటం సాధ్యమవుతుందా? శాస్త్రపరంగా ఇది సాధ్యమవుతుందా? చాలామంది కాదనుకొని మత ఛాందస్వాదులు యేసుప్రభు పుట్టుకను, ఏమండి బైబిల్లో వ్రాయబడిన ఈ లేఖనాలను హేళనగా మాట్లాడుతున్నారు. కన్యక గర్భవతి కాగలదు అని శాస్త్రపరంగానే మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఏమండి ఒకప్పుడు అంటే కష్టపడాలేమో, కానీ ఇప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన అవసరత లేదు. ఎందుకు లేదు అంటే, క్లోనింగ్ అనే ఒక పద్ధతి వచ్చిందండి. క్లోనింగ్, ఈ పదాన్ని చాలామంది వినే ఉంటారు, చదువుకోని వాళ్ళు కూడా వింటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా వినపడుతుంది కదండి. క్లోనింగ్ అంటే ఏంటో తెలుసా అండి? పురుషుడి ప్రమేయం లేకుండానే స్త్రీ యొక్క అండాశయంలో అండము, ఆ కణజాలాన్ని, కణజాలం తీసుకొని దానిని డెవలప్ చేసి, కణజాల వర్ధనం అంటారు, టిష్యూ కల్చర్ అంటారు. కేవలం ఆ అండాశయం నుంచి వచ్చినటువంటి కణజాలాన్ని తీసుకొని పిల్లలను పుట్టించవచ్చు. దట్ ఈస్ క్లోనింగ్. ఆ క్లోనింగ్ పద్ధతిలో డాలి అనే ఒక గొర్రెను కూడా సృష్టించారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పురుషుడి ప్రమేయం లేకుండా పిల్లలు పుడతారా అని మాట్లాడిన ఈ ప్రపంచం ఇప్పుడు సైన్సే చెప్తుంది పురుషుని ప్రమేయం లేకుండా కేవలం స్త్రీ అండాశయ కణజాలం నుంచి బిడ్డలను పుట్టించవచ్చు. మరి యేసుక్రీస్తు విషయంలో ఏం జరిగింది? పురుషుని ప్రమేయం లేదు అన్నాడు. సాధ్యమవుతుందా లేదా అంటే సైన్సే సాధ్యమవుతుంది. పాపం వాళ్ళకి తెలిసిన టెక్నాలజీ దేవుడికి తెలియదని వాళ్ళు అనుకుంటున్నారండి. మనిషి ఎప్పుడు కూడా అంటే తను ప్రకృతిలో ఉన్నదాన్ని చూసి నేర్చుకుంటాడు, మర్చిపోవద్దు. ఉన్నదాన్ని చూశాడంటే ఆల్రెడీ ప్రకృతిలో చేసిన ఒక ఆయన ఉన్నాడు. ఒక ట్రైన్ కనిపెట్టాడు అంటే ఒక పురుగును చూసండి, సెంటిపీడ్ అనో మిల్లీపీడ్ అనో ఒక పురుగు, అది రోకలి బండ అంటాం తెలుగులో మనం. అది నడిచే విధానాన్ని చూసి ట్రైన్ కనిపెట్టాడు. పక్షి ఎగిరే విధానాన్ని చూసి ఫ్లైట్ కనిపెట్టాడు. ప్రకృతిలో కనబడేదాన్ని బట్టి తన టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నాడు. అలాగే దేవుడు ఆల్రెడీ చేసిన వాటిని బట్టే ఆ తర్వాత మనిషి ఫాలో అవుతాడు అన్నది నిజం. అందులో చాలా ఉన్నాయి. అంతవరకు ఎందుకండి, మొట్టమొదట క్లోనింగ్ చేసింది ఎవరు అంటే దేవుడని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముక నుంచి స్త్రీని నిర్మించాడు. అది బైబిల్ చెప్పింది. ఎముకలో ఉన్న కణజాలం మరింతగా క్లోనింగ్కు బాగుంటుంది, ఉపయోగపడుతుందని శాస్త్రం తేల్చింది. దేవుడు ఎముక నుంచి స్త్రీని చేశాడు. ఎముక నుంచి స్త్రీ పురుష కణజాలాలు ఉండాల్సిన అవసరం లేదు, స్త్రీ పురుష బీజ కణాలు ఉండాల్సిన అవసరం లేదు. మేల్ గ్యామెట్స్, ఫీమేల్ గ్యామెట్స్, వాటి కలయిక
జైగోట్, ఇవన్నీ అవసరం లేదు. కేవలం ఫ్లెష్ నుంచి, కణము నుంచి డెవలప్ చేయొచ్చు. నిరూపించారు కదా. మరి దేవుడు చేసిందేంటి? మరియ విషయంలో దేవుడు చేసిందేంటి? ఏమండి, ఒక విషయాన్ని మర్చిపోవద్దండి. ఒకవేళ స్త్రీ పురుషుల కలయిక ద్వారా బిడ్డలు ఎలా పుడతారని ఒకవేళ మనం ఆలోచిస్తే, పురుషుడి నుంచి వచ్చే శుక్రకణంలో ఏముందో తెలుసా? శక్తి, ఆత్మ శక్తి. స్త్రీలో ఉన్నది ఏకకణమే అండం, పురుషునిలో ఉన్నది ఏకకణమే శుక్రకణం. ఈ శుక్రకణం ఆత్మను మోసుకొస్తుంది, ఆత్మను మోసుకొస్తుంది. ఈ ఆత్మ అండంలో ప్రవేశించిన తర్వాత తనలో ఉన్నటువంటి శక్తిని ఈ అండంలో విడుదల చేస్తుంది. పురుషుని నుంచి వచ్చినటువంటి XY క్రోమోజోమ్ కావచ్చు, XY క్రోమోజోములు, స్త్రీ నుంచి వచ్చిన XX క్రోమోజోముల్లో ఏమంటే శరీరాన్ని నిర్మించడానికి స్త్రీ పురుష బీజ కణాల కలయికలో ఏం జరుగుతుందో చెప్తున్నాను. అఫ్కోర్స్ చదువుకున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి కొంచెం అర్థం కాకపోయినా అర్థమయ్యేలా నేను చెప్తాను, కాస్త ఓపిక పట్టండి. ఎందుకంటే శాస్త్రపరంగా రుజువులు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అలాగా పురుషుడి నుంచి శుక్రకణం వస్తే అందులో XY క్రోమోజోములు ఉంటే, స్త్రీ నుంచి శరీరాన్ని ఇవ్వడానికి మాత్రమే. స్త్రీ నుంచి XX క్రోమోజోములు, వాటి కలయిక వలన ఒకవేళ పురుషుడి నుంచి Y క్రోమోజోమ్ వచ్చి స్త్రీ X క్రోమోజోమ్తో కలిస్తే మగబిడ్డ, లేదు పురుషుడి నుంచి వచ్చిన దానిలో X క్రోమోజోమ్ వచ్చి స్త్రీ X క్రోమోజోమ్తో కలిస్తే ఆడబిడ్డ. ఇది శరీరమును నిర్ణయించేది. కానీ ఆత్మ ఒకటి ఉంది. ఈ శుక్రకణంలో ప్రముఖంగా మోసుకురాబడిన ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఆత్మ. అది ఆత్మ. ప్రియులరా, దేవుడు సృష్టిలో పెట్టిన క్రమంలో పురుషుడు స్త్రీ కలయిక ద్వారా బిడ్డ పుట్టాలి అంటే ఆత్మ పురుషునిలో నుంచి వస్తుంది గనక పురుషునిలో ఉన్న ఆత్మను మోసుకొచ్చే కణంగా శుక్రకణాన్ని పెట్టాడు. ఒక ఆత్మ వచ్చి స్త్రీ అండంతో కలవడం దేవుడు సాధారణంగా అందరి మధ్య పెట్టిన రెగ్యులర్ పద్ధతి. యేసుక్రీస్తు విషయంలో ఏం జరిగిందో తెలుసా? ఆత్మ నేరుగా పరలోకము నుంచి దిగింది. ఎక్కడి నుంచి దిగింది? పరలోకం నుంచి. పరలోకము నుంచి దిగి ఎక్కడ శరీరాన్ని నిర్మించుకుంది? మరియమ్మ శరీరములోని గర్భములోని అండములో ప్రవేశించి శరీరాన్ని నిర్మించుకుంది. శరీరాన్ని నిర్మించుకోవడానికి పురుషుడి నుంచి వచ్చే XY క్రోమోజోములు కావాలి కదండి. అది నువ్వు చదువుకున్న చిన్నప్పటి ఎలిమెంటరీ స్కూల్ నాలెడ్జ్. ఇప్పుడు నాలెడ్జ్ పెరిగింది. పురుషుడి నుంచి వచ్చే XY క్రోమోజోముల ప్రమేయం లేకుండా స్త్రీ అండాశయ కణజాలం నుంచి శరీరాన్ని నిర్మించే టెక్నాలజీ నువ్వు నేర్చుకున్నావు. దాన్ని క్లోనింగ్ అన్నావు. అది దేవుడు ఎప్పుడో చేసాడు. దేవుడు చేసింది కూడా నువ్వు చేసిందే. నువ్వు ఇప్పుడు చేసావు, దేవుడు ముందు చేశాడు. అంటే స్త్రీ అండాశయం నుంచి ఒక శరీరం నిర్మించవచ్చా? నిర్మించకూడదా? నిర్మించవచ్చు. మా దగ్గర డాక్టర్ గారు కూడా ఉన్నారు. నిర్మించవచ్చు. స్త్రీ అండాశయం నుంచి శరీరాన్ని నిర్మించగలిగితే, మామూలుగా రెగ్యులర్ పద్ధతి అయితే ఆత్మ పురుషుని దేహము నుంచి విడిబడి దేవుడు సృష్టిస్తాడంటే ఉన్న ఆత్మ నుంచే. లేవి ఆత్మ పైనుంచి దిగటం కాదు, ముందు అబ్రహాము ఆత్మ నుంచి విడిపడుతుంది. అదొక పెద్ద ప్రాసెస్లండి. అబ్రహాములో లేవి ఉన్నాడా? యాకోబు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, లేవి ఉన్నాడు. ఆ ఆత్మ విభజించిన తర్వాత విభజన చెందిన ఆత్మ శుక్రకణం అనే ఒక వాహకం ద్వారా స్త్రీ అండంలో ప్రవేశిస్తే, యేసుక్రీస్తు జన్మలో జరిగింది ఏమిటంటే నేరుగా పరలోకం నుంచి ఆత్మ అండములో ప్రవేశించింది. ఇక్కడ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని బైబిల్లో రాయబడుతుంది. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అంటే మళ్ళీ వేరుగా ఆలోచించకండి. కొన్ని పురాణాలలో ఏమంటే ఒక స్త్రీ దగ్గరికి దేవుడు వస్తాడట, ఆ దేవుడు వరం ఇస్తాడట, అంటే ఆ దేవుడికి పుట్టినటువంటి బిడ్డ. ఇలా ఒక గ్రీకుల పురాణాలు కావచ్చు, సుమేరియన్ల పురాణాలు కావచ్చు, ఈజిప్షియన్ల పురాణాలు కావచ్చు, అలా ఉంటాయి. ఒక దేవతకి ఒక మనిషికి పిల్లలు పుట్టడం. ఈజిప్షియన్ల పురాణాల్లోకి ఎక్కువ కనపడతాయి, సుమేరియన్ల పురాణాల్లో కనపడతాయి.
ఇక్కడ అలాగో ఏమండి పరిశుద్ధాత్మకి మరియమ్మకి పిల్లలు పుట్టేశారు అనకండి. ఒక పనికి మాలినవాడు అలాగే అన్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మకి ఏమవుతాడో తెలుసా? కొడుకు అవుతాడు అన్నాడు. వీడికి ఇది ఈ బుద్ధి ఎందుకు పుట్టిందంటే వాడు అంటాడు, ఆమె పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ ఆమె శక్తి ఆమెను కమ్ముకోవడం అంటే అర్థం ఏంటండి? పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకోవడం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి ఆమె మీదకి వచ్చిందంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి వస్తే గర్భం వచ్చేస్తుందని కాదు. సంసోను మీదకి పరిశుద్ధాత్మ ఆవహించింది. సంసోనుకి ఏమైంది? గర్భం వచ్చిందా? పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని కొట్టి చంపాడు. అది బలం అండి. పరిశుద్ధాత్మ వస్తే బలం, శక్తి. దావీదు మీదకి బలంగా వచ్చింది. చేతికి అంటుకుపోయినంత వరకు తెగ నరికాడండి 10,000 మందిని. కత్తి చేతికి అంటుకుపోయిందట పిడి. పరిశుద్ధాత్మ వచ్చిన ప్రతిసారి ఏం జరిగిందో చూడండి. వారు శక్తి నొందారు. శక్తి అంటే మామూలు ఈ మట్టి మానవ దేహానికి లేని ఎక్స్ట్రా చార్జ్, పవర్ పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. అది బైబిల్లో జరిగింది. ఆ మధ్యకాలంలో కోలీవుడ్ వాళ్ళు ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తీశారండి. అందులో ఒక ఇన్హేలర్ లాంటిది ఉంటుంది. ఆ ఇన్హేలర్ పీలిస్తే వాడికండి 1000 ఏనుగుల బలం వస్తుంది. ఇలా మనిషిని తీసి విసిరేస్తే ఆ గేట్ అవతల పడిపోతాడు. అంత పవర్ వచ్చేస్తుంది అంటే అవును. అంటే అదొక స్టెరాయిడ్ ఉంటుందా మనుషులంటే? ఉంటుందండి. అలాంటి మందులు వాడు చూపించినంత హెవీగా కాకపోయినా ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది. అంతవరకు ఎందుకండి? మా ఊర్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ట్రాక్టర్ మీద వెళుతున్నారు పొలానికి, ట్రాక్టర్ తిరగబడింది. ఒక ఆయన ట్రాక్టర్ కింద పడిన ఆయన ఆ ట్రాక్టర్ బాడీని అలా లేపుకొని బయటకు వచ్చాడు. ఆ తర్వాత బాడీని లేపుతుంటే అది లేవట్లేదు. నలుగురు బడి లేపుతున్నా లేవట్లేదు. మరి వాడు ఒక్కడ టైంకి ఎలా లేపాడు ఎవడికి అర్థం కాలేదు. బాడీలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి పవర్, అది దేవుడిచ్చేది. అది ఇంటర్నల్గా మనకు ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి మనకు అలా ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్ముడు వస్తే అలాంటి పవర్ వచ్చేదండి వాళ్ళకి. పరిశుద్ధాత్ముడు వస్తే గిద్యోను కానీ, పరిశుద్ధాత్ముడు వస్తే సంసోను కానీ, దావీదు కానీ, ఏమంటే మహాశక్తి అండి. పరిశుద్ధాత్మ మరియమ్మ మీదకి వచ్చిందండి. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ బాడీ అండి, యేసుక్రీస్తు అనే క్రీస్తు ఒక మహాత్మ కదండి. ఆయన పరలోకంలో ఆయన ఎవరండి? దేవుడండి. దేవుడికి ఎంత పవర్ ఉందో, దేవుడికి ఎంత శక్తి ఉందో అంత మహాశక్తి కలిగిన ఆత్మది. పరలోకాన్ని విడిచి ఒక మానవుడిగా ఈ భూమి మీదకి రావాలి. అన్నీ విడిచిపెట్టినా అది పరలోకంలో ఉన్న ఆత్మ అండి. దాని పవర్ దాందే. పవర్ ఎలా ఉంటుందో తెలుసా? ఎలీషా చనిపోయి పాతిపెట్టబడ్డాడట. ఎలీషా ఎముకలకు తగిలిన శవం ఏం చేసిందట? లేచింది. ఎలీషా ఎముకలకు తగిన శవం ఎముకకు తగిలింది. ఆ పవర్, అది దేవుడికి ఉన్న పవర్. కనుక యేసుక్రీస్తు ఆత్మ ఎంత పవర్ఫుల్! ఆ ఆత్మ నేరుగా పరలోకం నుంచి మరియమ్మ గర్భంలో ప్రవేశిస్తే మరియమ్మ దేహం తట్టుకోగలదా? మొక్కలైపోతుంది. పరలోకం నుంచి దిగే క్రీస్తు ఆత్మ పవర్ తట్టుకోలేదు మరియమ్మ దేహం. అందుకే ముందుగా మరియమ్మ దేహానికి ఒక ఏమంటారు, ఒక మంచి సూట్, ఒక రక్షణనిచ్చే కవచంలా పరిశుద్ధాత్ముడు ఆమెను ఆవహించాడు. అప్పుడు ఒక మహాశక్తి ఆ దేహంలోకి దిగిపోయింది పసిబిడ్డలా. ఒకవేళ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆవహించకపోతే, ఆ దేహానికి శక్తి ఇవ్వకపోతే, ఆ దేహాన్ని ఆవరించకపోతే పరలోకం నుంచి దిగే క్రీస్తు అనే ఒక మహాశక్తిని మరియమ్మ దేహం పట్టుకోలేదు. చచ్చిపోతుందేమో మరియమ్మ. ఆ దేహంలో ఇమిడినంత వరకు పరిశుద్ధాత్మ శక్తి ఆమెను ఏం చేసింది? కమ్ముకుంది. అంతవరకు ఎందుకండి? ఇదిగోండి ఇక్కడ నా స్టేజ్ దగ్గర ఎర్ర లైట్ పెట్టారు చూసారా? హాలోజన్ ల్యాంప్స్ అంటారు. బహుశా 1000 కాదు, ఇది ఎల్ఈడీనా? ఇది ఎల్ఈడీ. ఇది
హాలోజన్ ల్యాంప్స్ అని ఉండేవండి, 500, 1000. ఈ మామూలు ఎల్ఈడీలు ఏమంటే 50 వాట్స్ ఉంటాయి, 75 వాట్స్ ఉంటాయి, 15 వాట్స్ ఉంటాయి, చిన్నవి ఇవి ఎల్ఈడీలు. సిల్క్ వైర్ వేసినా కానీ వెలుగుతూ ఉంటాయండి అవి. సిల్క్ వైర్ వేసినా వెలుగుతాయి. కానీ 1000 వాట్స్ అని 500 వాట్స్ అని ఉన్నాయి చూసారా, వాటికి మీరు సిల్క్ వైర్ వేస్తే వెంటనే చరచరని కాలిపోతాయి. ఏ 1000 వాట్స్ లాక్కుంటుంది ఆ బల్బు. కరెంట్ ఎంత లాక్కుంటుంది అది వెలగడానికి? అంత పవర్ని ఈ వైర్ తట్టుకోలేక కాలిపోతుంది. 120 వైరో, 780, 320 వైరో, 180 వైరో అంటుంటారు. గేజ్ అంటే పవర్ను బట్టి గేజ్ సైజు పెరుగుతుంది. ట్రైన్ లైన్ చూడండి, 25,000 వాట్స్. దాని లైన్ ఎంత పవర్? 2500 పవర్. అంత పవర్ సన్న సిల్క్ వైర్ ఉంటుందా, లావుగా ఉంటుందా? అంటే పవర్ను బట్టి దాని సైజు పెరుగుతుంది, గేజ్ పెరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ మనిషి సృష్టించుకున్న ప్రకృతి నుంచి వచ్చిన ఈ శక్తిని పట్టడానికే వైర్లు తేడా వస్తే, పరలోకము నుంచి దిగుతున్న మహాశక్తి, ఈ భూమి మీద ఉన్న శక్తులన్నింటికి మూలమైన శక్తి, ఆ శక్తి మరియమ్మ దేహంలో ప్రవేశించాలంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరం, సహాయం అవసరం. అందుకే పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకున్నప్పుడు దేవుని యేసుక్రీస్తు ఆత్మ ఆమె దేహంలో దిగాడు. కన్యక కనగలదా అనకండి. కన్యక కనగలదని శాస్త్రమే చెప్పేసింది. పురుషుని ప్రమేయం లేకుండా అండాశయ కణజాలం నుంచి తీసుకోవచ్చండి. అండాశయం నుంచి కణజాలం తీసుకొని టిష్యూ కల్చర్ ద్వారా, క్లోనింగ్ ద్వారా బిడ్డలను పుట్టించవచ్చు. దేవుడు చేసింది అదే. ఆత్మ పరలోకం నుంచి దిగింది, దేహము మరియమ్మ గర్భం నుంచి, మరియమ్మ అండాశయం నుంచి దేహం ఏర్పడింది. మరియమ్మ అండాశయం నుంచి దేహం ఏర్పడింది. కన్యక కనగలదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమాజానికి మనం చెప్పాలి ఈ నిజాల్ని. ఆయన పక్షంగా నిలబడాలి, ఆయన పక్షంగా మాట్లాడాలి. అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరేం చేయాలి? మోయించేయాలి. 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, మిమ్మును హేతు అడిగే ప్రతివానికి మీలో ఉన్న నిరీక్షణ, ప్రభువు వస్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడు, ఆ మహారక్షకుడు మరలా వస్తాడు. ఇది మనకున్న నిరీక్షణ. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా సమాధానం చెప్పండి. సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అన్నాడు. ప్రియమైన దేవుని వల్ల క్రిస్మస్ వస్తుందంటేనే ఈ ప్రక్క నుంచో ఆ ప్రక్క నుంచో మత ఛాందసవాదులు, శాస్త్రవేత్తలు, నాస్తికులు, హేతువాదులు ఆయన అవమానిస్తూ రకరకాల మాటలు మాట్లాడుతుంటే దానికి నిలబడి సమాధానం చెప్పలేని నీవు ఏమని ముసుగు వేసుకొని చెవులు మూసుకొని సిగ్గుమాలిన మొకంతో పండుగ చేసుకుని వెళ్ళిపోతావు? దేవుడి కోసం చేస్తున్నామండి మనం? నిజంగా ఆయన కోసం చేస్తున్నాం? ఆలోచించండి. రేపటి దినం అనేక సంగతులు. ఎక్కువ మందిని తీసుకొని రండి. మరి క్రైస్తవులు కైకలూరులో తక్కువ ఉన్నారో ఏంటో. అనేక మందిని తీసుకొని రండి. చాలా వాస్తవాలు. సేవకులు, సంఘాలను తీసుకొని రావాలండి ఈ వాస్తవాలు నేర్చుకోవడానికి. శాస్త్రాతీతమైన సంగతులు, రుజువులతో కూడిన సంగతులు బైబిల్, ఓపెన్ యూనివర్సిటీస్, ఇండియా ఇంటర్నేషనల్ చెబుతారని తెలుసు. ఈ క్రైస్తవ్యంపై బాణాలు ఎక్కువ పెడుతున్న అజ్ఞానుల నోరు మూయించాలి అంటే మీ సంఘాలకి సత్యం నేర్పండి. రేపటి దినం అనేక మందిని తీసుకొని రండి. తల వంచండి, ప్రార్థన చేస్తాను. మహోన్నతుడవగు మా తండ్రి, చలిని సైతం లెక్క చేయకుండా మీ పిల్లలు ఈ సత్యమును వినుటకు ఈ స్థలానికి చేరి వచ్చారు. వేల రూపాయల ఖర్చుతో ఈ మహాకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ పిల్లల కష్టాన్ని దీవించండి. మీ కుమారుడు డేవిడ్ని జ్ఞాపకం చేసుకోండి. సేవకునిగా సంఘాన్ని నడిపిస్తున్న మీ కుమారుడిని దీవించండి. పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. చేరువచ్చిన ప్రతి బిడ్డ సత్యమందు స్థిరపరచబడి అనేకులకు ఈ సత్యమును ప్రకటించే బలవంతులుగా ఉండుటకు సహాయం చేయండి.
రేపటి దినం ఇంకా అనేక సంగతులు అనేకులు నేర్చుకునే వీలు కలిగించండి. మంచి వాతావరణం ఇచ్చారు, అందును బట్టి స్తుతిస్తూ ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలబెట్టిన మీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆయురారోగ్యాలతో నింపమని అర్థిస్తూ వేదికపై ఉన్న మిగిలిన దైవజనులందరినీ దీవించండి. వారి పరిచర్యలను అభివృద్ధి చేస్తూ బలమైన సాధనాలుగా అనేక ప్రాంతాల్లో మీ పిల్లలను వాడుకోమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.